అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. రేపు సాయంత్రం పవన్తో మోదీ భేటీ అవుతారంటూ సమాచారం. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో పవన్ను మోదీ పరామర్శిస్తారంటూ తెలుస్తోంది. మోదీ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొంటారంటూ ప్రచారం జరుగుతుంది. ఇది కేవలం ప్రచారమేనా లేకపోతే నిజంగా వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయనకి చికిత్స అందుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన రీసెంట్గా ట్రీట్మెంట్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇంటికి వెళ్ళారు, పరామర్శించిన తర్వాత ఆ ఫోటో కూడా మీరు చూశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు నరేంద్ర మోదీ కూడా వెళ్ళబోతున్నారు అనేది వినిపిస్తున్నమాట. మరి ముఖ్యంగా ప్రధానమంత్రి అయిన తర్వాత థర్డ్ టర్మ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ఆయన హైదరాబాద్కి మరి ముఖ్యంగా తెలంగాణకి అడుగు పెడుతున్నారు. ఈ పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటూ భారతీయ జనతా పార్టీ చెబుతుంది. బట్ దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ఆఫ్ దిస్ అనేది వినిపించమాట. అంటే భారతీయ జనతా పార్టీలో జోష్ తీసుకొచ్చేందుకు ఇన్ఫ్యాక్ట్ ఈ పర్యటన ఉంటుందంటూ కూడా. రేపు ఎన్ని గంటలకు వెళ్ళే అవకాశం ఉంది? ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ప్రధాని మోదీ షెడ్యూల్ ఏంటి? ఒకవేళ వెళితే కనుక ఏ టైంకి పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు మోదీ ఆయన ఇంటికి వెళ్ళబోతున్నారు? డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, రేపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఏంటి? మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కలవబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఎన్ని గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్ళబోతున్నారు? జసత్యం దాదాపుగా 5 గంటలకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ అటు ఏపీ డిప్యూటీ సీఎం అలాగే సినీ హీరో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లే అవకాశం ఉందా అంటూ ప్రస్తుతం కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ కానప్పటికీ రేపు ప్రధాని మంత్రి మోడీ తెలంగాణలో టూర్ ఉంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవాలను దాదాపుగా 9,400 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను కూడా జాతికి అంకితం చేస్తుంటే, మరొక పక్క భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఒక ప్రైవేటు హాస్పిటల్ సంబంధించినటువంటి దాన్ని కూడా ఓపెనింగ్ కు ప్రధాని వెళ్తున్నారు. కాబట్టి అది హైటెక్స్ లో ముందుగా అటు ప్రధానికి సంబంధించి కూడా మధ్యాహ్నం తర్వాత అక్కడ ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సాయి సింధుకు సంబంధించిన సింధు హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ దాదాపుగా 4 గంటల 20 నిమిషాల నుంచి 4 గంటల 45 నిమిషాలు కూడా అక్కడ ఉందో. అనంతరం తిరిగి రోడ్డు మార్గాన కూడా అటు పెరడ్ గ్రౌండ్ లో జరిగేటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ సభకు వస్తూ ఆంధ్రవే పవన్ కళ్యాణ్ ఇల్లు ఉంటుంది. కాబట్టి ఆయన ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ సంబంధించి ఇటీవల సైనస్ కు సంబంధించినటువంటి శస్త్రచికిత్స జరిగింది ఆయన నోస్ కు సంబంధించి. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ తీవ్ర ఇబ్బంది పడుతున్న సైనస్ తో కంటి చూపు మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. గతంలో షూటింగ్ సమయంలో కూడా తగిలినటువంటి దెబ్బ కూడా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెడుతుంది. ఆయన రెస్ట్ లో ఉన్నాడు. ప్రస్తుతం అటు ఎక్కడ కూడా వెళ్లకుండా హైదరాబాద్ లోనే ఉంటూ ఏపీ కొంత పరిపాలనకు సంబంధించినటువంటి అంశానికి కూడా దూరంగా ఉంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి మోడీ వెళ్తారని చెప్పి కూడా ఇటు నేతల ప్రచారంలో అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ సచిన్ అఫీషియల్ గా కన్ఫర్మేషన్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంటికి మోడీ వెళ్తున్నాడంటే ముందస్తుగా కూడా ఒకవైపు ఎస్పీజీ కమాండర్స్ అంతా దారికి సంబంధించి కూడా ట్రయల్ రన్ చేస్తుంటారు, కాన్వాయ్ కి సంబంధించి కూడా చేస్తుంటారు. కాబట్టి ప్రస్తుతానికి అటువంటిది ఒకవైపు ఉన్నా సరే ఇంకొక వైపు కూడా ఉంటుందా లేదా అనే కొంత సస్పెన్షన్ లో ఉంది. కాబట్టి డెఫినెట్ గా కూడా పవన్ కళ్యాణ్ గతంలో చూసాం అటు ఏపీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రబంధం సృష్టించడం, మరొక పక్క మోడీ తన సాక్షాత్తుగా మెచ్చుకోవడం, పక్కనే ఉన్నటువంటి చిరంజీవి పవన్ కళ్యాణ్ యొక్క అన్నను కూడా ఒకవైపు కూడా మోదీ ఆత్మీయంగా పలకరింపు అదంతా కూడా సన్నివేశాలన్నీ కూడా చూసాం. అంతకు ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది అప్పటి నుంచి కూడా మోడీకి కూడా పవన్ కళ్యాణ్ ఒక పెద్ద ఫ్యాన్ గా ఆయన అభిమానిగా కూడా ఉంటున్నారు. మోడీ అదే రీతిలో కూడా పవన్ కళ్యాణ్ అమితంగా కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ మీద అభిమానం చూపిస్తుంటారు. కాబట్టి రేపటి పర్యటనలే హైదరాబాద్ లోనే పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి ఆయన శస్త్రచికిత్స చేసుకున్నారు. కాబట్టి ఆంధ్రే వెళ్లేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నప్పటికీ కొంత దానిపైన కూడా కొంత సస్పెన్స్. ఎందుకంటే మోడీకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇప్పటికీ పూర్తి స్థాయిలో బహిరంగపరచ ఎస్పీజీ. ఎందుకంటే ఒకవైపు అటు ఇతర దేశాల నాయకులకు సంబంధించి భద్రత ఎంత ఉన్నప్పటికీ కొన్ని అటాక్స్ కానీ వాటికి సంబంధించిన భద్రతా కారణాలతో కూడా పూర్తిగా వెల్లడించిన